హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక ఈజీ ఫ్లేవర్డ్ రైస్ చేద్దాం. చాలా తక్కువ టైంలో హెల్తీ మీల్స్ కావాలనుకున్నప్పుడు మనం ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్లను సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అండి. అలా ఫాస్ట్గా ప్రిపేర్ చేయగలిగే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బీట్రూట్ రైస్ ఈరోజు మనం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ బీట్రూట్ రైస్ తయారీకి ముందుగా నేను 2 కప్స్ రైస్ తీసుకుని ఉడికించి పెట్టుకున్నానండి. దీనికి నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. రెగ్యులర్గా తిని ఏ రైస్ అయినా పర్లేదు, కానీ ఉడికించుకునేటప్పుడు పొడి పొడిగా ఉండేటట్లు ఉడికించుకోవాలి. ఇది వేడి లేకుండా చల్లారనివ్వాలండి. నేను 1 కప్పు బీట్రూట్ తురుమును కూడా తీసుకుంటున్నానండి. 2 కప్స్ రైస్కి ఒక మీడియం సైజ్ బీట్రూట్ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశానండి. దానిలోనే నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పులు యాడ్ చేశానండి. వేరుశనగపప్పులు కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1 టీ స్పూన్ మినప్పప్పు అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడే వరకు వేయించాలండి. ఆ తర్వాత దీనిలో మనం సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించాలి. తర్వాత దీనిలో కొంచెం జీడిపప్పు, సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలండి. నేను 1/2 ఆనియన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్ మగ్గేంత వరకు, అంటే 30 సెకండ్స్ టు 1 మినిట్ వేయించాలండి. ఆ తర్వాత నేను దీనిలో కొంచెం పుదీనాని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దానిలో ముందుగా తురుము పెట్టుకున్న బీట్రూట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బీట్రూట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం అంతా కలిసేటట్టు ఒకసారి చక్కగా తిప్పుకొని బీట్రూట్ మగ్గేంత వరకు మాత్రమే నేను సాల్ట్ వేస్తున్నానండి. రైస్ యాడ్ చేశాక మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ పడుతుందండి మగ్గడానికి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చక్కగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ యాడ్ చేస్తున్నానండి. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అంతా కలుపుకుందామండి. మనం తీసుకున్న రైస్ బ్రేక్ అవ్వకుండా నేను జాగ్రత్తగా కలుపుతున్నానండి. ఇలా మిక్స్ అయ్యాక మనం ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, రైస్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ముందు మనం బీట్రూట్ ఉడికించడానికి మాత్రం యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కి కూడా సరిపోయేటట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన ఒక గుప్పెడి కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. దీనిలో 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడానికి నేను గరిటె యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే రైస్ బ్రేక్ అవుతుంది కదా. ఇలా చేసుకుంటే మనకి రైస్ బ్రేక్ అవ్వకుండా చక్కగా పొడిగా ఉంటుంది. కరివేపాకు ఇలా లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల కమ్మని స్మెల్ వస్తుంది. ఇలా అంతా మిక్స్ అయ్యాక మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా తక్కువ టైంలో బీట్రూట్ రైస్ రెడీ అయింది కదండి. మరి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.